మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే కదులుతున్న బస్సులో ఓ మహిళకు ముద్దిచ్చి దొరికిపోయాడు బీజేపీ నేత. ముంబైకి చెందిన బీజేపీ నేత రవీంద్ర భవన్ ధాడే చంద్రాపూర్ ప్రాంతంలో బస్సులో వెళ్తున్నాడు. సడన్ గా ఓ మహిళకు ముద్దు పెడుతూ దొరికిపోయాడు. మహిళను ముద్దు పెట్టుకోవడమే కాకుండా ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నించినట్లు వీడియో దృశ్యాల్లో ఉంది. తోటి ప్రయాణికులు చూస్తుండగానే ఏమాత్రం జంకు లేకుండా ఆయన ఈ విధంగా ప్రవర్తించారు. స్థానిక బీజేపీ నేత రవీంద్ర భవన్ ధాడేపై బాధితురాలు రేప్ కేసు పెట్టడంతో ఆయన పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకుడి బాగోతంపై పోలీసులు నోరు మెదపడం లేదు. బీజేపీ నాయకులు కూడా ఈ ఘటనపై స్పందించేందుకు తటపటాయిస్తున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఏపీ న్యూస్ ఆన్లైన్.